నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. విధి లిఖితాన్ని ఎవ్వరూ తప్పించలేరని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. నిజంగా ఇది అక్షరాల నిజమే అని సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రుజువైంది. లేకపోతే రైలులో ప్రయాణించాల్సిన వాళ్ళు చివరికి బస్సులో ప్రయాణించడం ఏంటి? వాళ్ళు ప్రయాణించినటువంటి బస్సు ప్రమాదానికి గురై మరణించడం ఏంటి? అంటే మృత్యువు వాళ్ళని సొంత ఊరు నుంచి వేటాడి రైలు ఎక్కనీయకుండా బస్సు ఎక్కేటట్లు చేసింది అనుకోవాలా? ఆ బస్సులో జరిగినటువంటి ప్రమాదంలో వీళ్ళని కబలించిందని అనుకోవాలా? అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నెల 3న జరిగినటువంటి ప్రమాదంలో 24 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో తాండూరుకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో 3 అక్కా చెల్లెలు కూడా ఉన్నారు. బస్సు టిప్పర్ ప్రమాదంలో తన 3 కూతుళ్లను కోల్పోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు వాస్తవ్యులు ఎల్లయ్య గౌడ్కు 4 కూతుళ్లున్నారు. వీరిలో పెద్ద కూతురుకు అక్టోబర్ 15న వివాహం జరిగింది. మిగిలిన 3 కూతుళ్లు తనూష, సాయి ప్రియ, నందిని హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. అక్క వివాహానికి హాజరై 3 కూడా తాండూరుకు చేరుకున్నారు. వివాహం బ్రహ్మాండంగా జరిగింది. వివాహం తాలూకా మధుర జ్ఞాపకాలు, ఆ మెమరీస్ అంటూ ఉంటాం కదా, వాటిని తీసుకొని 3 అక్క చెల్లెలు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. తాండూరు నుంచి వీళ్ళు హైదరాబాద్ కు చేరుకునేందుకు తండ్రి రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లారు. తెల్లవారుజామున రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పటికీ రైలు బయలుదేరిపోయింది. దాంతో ఆ తండ్రి 3 కూతుళ్లను బస్సు ఎక్కించారు. బస్సు ఎక్కడమే తెల్లవారుజాము కావడంతో బస్సులోకి ఎక్కగానే 3 నిద్రలోకి జారుకున్నారు. చేవెళ్లకు సమీపంలో మీర్జాగూడ దగ్గర బస్సు రాగానే ఎదురుగా అతి వేగంగా వచ్చినటువంటి కంకర టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఎప్పుడైతే టిప్పర్ బలంగా బస్సును ఢీకొట్టిందో వెంటనే టిప్పర్లోని కంకరంతా బస్సులోకి జారిపోయింది. కంకర బస్సులోకి జారిపోయి ప్రయాణికులను నిలువునా ముంచేసింది. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే కంకర బస్సు డ్రైవర్ సీటు వెనుక ఉన్నటువంటి సీట్లలో కూర్చున్న ప్రయాణికులందరూ కూడా ముంచేసింది ఆ కంకర. నిలువునా కంకరలో కూరుకుపోవడంతో కూర్చున్న వారిలో ఎక్కువ మంది కూర్చున్న చోటే కూరుకుపోయి ఊపిరాడక చనిపోయారు. మీద పడినటువంటి కంకర నుంచి తప్పించుకొని బయటపడేందుకు కూడా అవకాశం లేదు. కంకర్లో కూరుకుపోయి ఊపిరి ఆడక చనిపోయినటువంటి వారిలో ఆ 3 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ తల్లి కన్నీటికి హద్దు లేకుండా పోతుంది. తమ 3 కూతుళ్లను ఎవరు తెస్తారంటూ ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. ఇలా ఎంతో సంతోషంగా మొదలైనటువంటి ఈ 3 అక్క చెల్లెల ప్రయాణం చివరికి ఇలా విషాదాంతంగా ముగిసింది.